విద్యార్థులందరికీ కూడా నా యొక్క ముందస్తు శుభాకాంక్షలు మరియు అభినందనలు. ఎవరైతే ఎన్ఎంఎంఎస్ పరీక్ష రాస్తున్నారో వారందరూ కూడా చక్కగా బాగా రాయాలని, అలాగే స్కాలర్‌షిప్ పొందడానికి అర్హత సాధించాలని మనసారా కోరుకుంటున్నాను. డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, మరి ఈ రోజున నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మొదటిసారిగా పరీక్షకు హాజరు కాబోతున్న చిన్నారులు తమ యొక్క కామెంట్స్ ద్వారా వారి యొక్క కొన్ని ఉద్దేశాలు చెప్పడం జరిగింది. అంటే పరీక్ష పట్ల కొంత భయం కొంతమందిలో కనిపించింది. అసలు పరీక్ష చాలా హ్యాపీగా రాయాలి. అవును, ఖచ్చితంగా. హ్యాపీగా రాసినప్పుడే మనం అనుకున్న విజయాన్ని సాధిస్తాం. అంతేగాని ఏదో సరదాగా వెళ్ళి రాయటం కాదు కదా! ఇప్పటికే మీరు చాలా బాగా ప్రిపేర్ అయ్యారు. మీరు ఎంత ప్రిపేర్ అవ్వడం అన్నది కాదు, ఎంత రాసామన్నదే ముఖ్యం. ఇక్కడ మెయిన్ టైం మేనేజ్‌మెంట్. దీనికోసం ఒక వీడియో చేశాను. అయితే ఇక్కడ ఈరోజు నేను ఎగ్జామ్ హాల్ సంబంధించి చెప్పబోతున్నాను. మీరు చక్కగా ఏ టైం అయితే ఇచ్చారో ఆ టైం కంటే ఒక గంట ముందుగానే ఎగ్జామినేషన్ సెంటర్‌లోకి వెళ్ళండి. ఇప్పటివరకు మీరు మీ పాఠశాలలో జరిగే పరీక్షలు రాసుంటారు చాలామంది. బయట వాతావరణం తెలీదు. వేరే పాఠశాల లేదా వేరే కాలేజీలో మీరు ఎగ్జామినేషన్ సెంటర్‌లో పరీక్ష రాయబోతున్నారు. ఇన్విజిలేటర్‌లో కూడా తెలియని వాళ్ళు వస్తారు. అయితే మీరు మీ పరీక్ష రాయడానికి వెళ్తున్నారు. ఎక్కడో యుద్ధం చేయడానికి కాదు కదా! కాబట్టి హ్యాపీగా మన యొక్క ఆయుధాలు పట్టుకుని వెళ్ళాలి. ఏంటి? పెన్‌లు. బ్లూ ఆర్ బ్లాక్ పెన్. కొంతమంది కామెంట్‌లో జెల్ పెన్ వాడొచ్చా అన్నారు. వాడొద్దు. ఎందుకంటే మనము బబ్లింగ్ చేయాలి. బబ్లింగ్ చేసేటప్పుడు బాల్ పెన్ అయితేనే బావుంటుంది. ఏమాత్రం జెల్ పెన్ కక్కినా చాలా ఇబ్బంది పడిపోతాం. ఓఎంఆర్ షీటు అస్సలు ఎక్కడ కూడా నలపకూడదు, పించేయకూడదు. చాలా ఎలా ఇచ్చారో నీట్‌గా అట్లాగే మళ్ళీ ఇచ్చేయాలి. అంటే మీరు ఎంత బాగా రాయాలి? తడి మాత్రం ఏమాత్రం తగలకూడదు. కొంతమందికి వాటర్ తాగే అలవాటు ఉంటుంది. బెంచి పక్కన పెట్టుకునే అలవాటు ఉంటుంది. అది వద్దు. వాటర్ బాటిలు రూమ్‌లో దూరంగా పెట్టండి. ఎప్పుడైతే మీరు దాహం వేసిందో ఎగ్జామినర్‌ని అక్కడ ఇన్విజిలేటర్‌ను పర్మిషన్ తీసుకొని తాగి రండి. అంతేగాని పక్కన బాటిల్ మాత్రం పెట్టుకోవద్దు. ఇంకు పెన్నులు అస్సలే వద్దు. రెండే చెప్పారు. అలాగే ఓఎంఆర్ షీట్‌లో కూడా మీరు ఏమీ రాయకూడదు. సంతకం పెట్టమంటారు. ఏదైనా ఒక అంకె రాయమంటే, నంబర్ ఏమన్నా రాయమంటారు. ఆ నంబరు రాసిస్తాం అంతే. అలాగే చాలామందికి ఏంటంటే స్టార్టింగ్ ట్రబుల్ అంటాం కదా! పేపర్ ఇచ్చుకోగానే కొంచెం భయం వేస్తూ ఉంటుంది. టెన్షన్ పడిపోతూ ఉంటారు. కొత్త రకమైన పరీక్ష ఒకటి. అస్సలు మీరు భయపడొద్దు. నేను చెప్పినట్టు చేయండి. జాగ్రత్త, దీర్ఘ శ్వాస తీసుకోండి. వెంటనే మొదలు పెట్టకుండా ఒక్క 2 నిమిషాలు మనస్సు ప్రశాంతం చేసుకోండి. తదుపరి ఏం చేస్తారంటే, మీకు పేజీలన్నీ ఒకసారి తిరగేయండి. ఎందుకంటే ఫస్ట్‌లో మనకి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ మ్యాథ్ సంబంధించి 90 బిట్లు ఉంటాయి. నెక్స్ట్ సాట్ ఉంటుంది. ఆ 90 బిట్లు ఉంటాయి. ఈ మ్యాథ్ 90 బిట్ల తర్వాత ఒక 2 పేజీలు రఫ్ వర్క్ చేసుకోవడానికి తెల్ల కాగితాలు ఖాళీగా ఉంటాయి. అలాగే మ్యాథ్ తర్వాత కూడా మనకి సాట్ తర్వాత కూడా ఒక రఫ్ కాగితాలు, ఇదంతా కూడా ఒక బుక్లెట్ మాదిరిగా ఉంటుంది. విడివిడిగా ఉండదు. ఒక బుక్లెట్ ఇచ్చేస్తారన్నమాట. ఆ పేజీలు అన్నీ ఉన్నాయా లేదా? ఒకవేళ ఎప్పుడైనా ఇదే పేజీ అయినా ప్రింట్ కాకపోతే మీరు ఇబ్బంది పడతారు కదా! అందుకని అన్ని పేజీలు ఉన్నాయా లేదని ఒక్కసారి ర్యాండమ్‌గా
మొత్తం అన్ని పేజీలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఓకే. 180 బిట్స్ ఉన్నాయి హ్యాపీ. మీరేం చేస్తారంటే ఫస్టు మనకి ఆల్ఫాబెట్ సంబంధించి ఏబీసీడీ, ఏ అంటే 1, బి అంటే 2 అట్లా రాసుకుంటూ నంబరింగ్ ఇచ్చారు కదా! అలాగే జెడ్ నుంచి మళ్ళీ 1 ఏకి 26 వరకు కూడా నెంబర్ దానికి సంబంధించిన ఆహ్, కొన్ని చాలా సమ్స్ ఇంచుమించు 20-30 వరకు ఈ ఆల్ఫాబెట్ సంబంధించే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని సాధించాలంటే ఆ రఫ్‌లో ఏం చేస్తారంటే అలా రాసేసుకోండి. ఎందుకంటే డైరెక్ట్‌గా చెప్పేది వేరు, అక్కడ మనకి ఒక్కసారి అవి ఆ 26 లెటర్స్ కూడా ఒకసారి రాసుకొని పక్కనెట్టుకుంటే మీరు ఒక ధైర్యం అనేది వస్తుంది. ఫస్ట్ చేసే పని ఆ పని చేయండి. కొంచెం ఒక మానసికంగా సిద్ధమవుతారు. ఇక పరీక్ష పేపర్ తీసుకున్న తర్వాత మీరు అక్కడ వాతావరణానికి అలవాటు పడతారు కాబట్టి చక్కగా మీరు ప్రశాంతంగా మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో అది ప్రజెంటేషన్ చేయాలి. ప్రజెంటేషన్ చేయాలంటే ముందు వీడియోలో చెప్పినట్టే మీకు వచ్చిన వెరీ ఈజీ క్వెషన్స్ చక చేసేసుకోండి. ఒక కేటగిరీలో 10 బిట్స్ ఉంటే ఆ 10లో మీకు 8 వస్తే 8 కూడా టిక్ పెట్టేసుకుని పెన్సిల్ తోటి వెంటనే బబులింగు చేసేయండి. బబులింగ్ చేసేటప్పుడు కూడా చెప్పాం, బబులింగ్ ఖచ్చితంగా ఆ రౌండ్ ఏదైతే సర్కిల్ ఉందో సర్కిల్ లోపల మాత్రమే బబులింగ్ చేయాలి. బయటికి రానివ్వకుండా చూసుకోవద్దు. బబులింగ్ పూర్తిగా ఉండాలి. ఇప్పటికే మీరు ప్రాక్టీస్ చేస్తారు. ఇంటి దగ్గర బబులింగ్ ప్రాక్టీస్ చేస్తుంటారు. చేయకపోతే చెయ్యండి ఖచ్చితంగా. ఓకే. అలా మీరు చక్కగా బబ్లింగ్ దేనికది బబ్లింగ్ చేయండి. ఏదైనా మీకు ఒక బిట్ డౌట్ అనుకోండి, దాన్ని బబ్లింగ్ చేయకండి. తర్వాత మీకు గుర్తొచ్చిందనుకోండి, ఆల్రెడీ బబ్లింగ్ చేశారు కాబట్టి మనకి మిగతా పరీక్ష పేపర్‌లాగా ఫస్టు బి బిట్ ఆన్సర్ అనుకున్నాము, తర్వాత డి అనుకోండి అది కొట్టేసి పక్కన రాయడం మనకు అలవాటు. ఇక్కడ అట్లా కాదు కదా! ఆల్రెడీ బి మీరు షేడ్ చేసేసారు. మళ్ళీ డి కరెక్ట్ అనుకున్నారు. అలాంటప్పుడు మళ్ళీ చేయాలంటే కష్టం కదా! కాబట్టి మీరు 2 కూడా చే ఇంటూ చేయడం గానీ, మళ్ళీ ఇంకొక ఆన్సర్ కరెక్ట్‌గా వచ్చింది మళ్ళీ రాయడం గానీ కుదరదు. ముందే డిసైడ్ అయిపోవాలి. ఒక్కసారి బబ్లింగ్ చేశామంటే ఆ యొక్క క్వెషన్ అయిపోయినట్టే. వెదర్ ఇట్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. ఓకేనా? సో మై డియర్స్, మీరు ప్రజెంటేషన్‌లో చక్కగా ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోయి ఈజీగా ఉన్నాయి ముందు చేయండి. తర్వాత యావరేజ్‌గా ఉన్నాయి చేయండి. తర్వాత కష్టంగా ఉన్నాయి మొదలుపెట్టండి. వరుసగా మీరు చేస్తూ ఉంటే మీకు చాలా ఒక రకమైన ధైర్యం వచ్చేస్తుంది. ఓహో! నేను చేశాను కదా అని. సో మీరు తర్వాత మనకు రాని వాటి గురించి తర్వాత మీరు మాట్లాడుకోండి. అలాగే సింపుల్ ట్రిక్స్ ఏవైతే చెప్పారో ఆ ట్రిక్స్ పాటించండి. పక్కవారి గురించి ఆలోచించొద్దు. ఎందుకంటే పక్కా మీ ఫ్రెండే పడుండొచ్చు. ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేయొచ్చు. వద్దు. ఎందుకంటే పక్క వాళ్ళ పేపరు, మీ పేపరు వేరుగా ఉంటుంది అని చెప్పాను. ఏబీసీడీ సెట్స్. మీకు బీ సెట్స్ వస్తే పక్క వాళ్ళకి బీ కాకుండా వేరే సెట్‌లొస్తాయి. ఏసీడీ ఏదోటి. అలాగే ఆ క్వెషన్ నంబర్ ఎక్కడుందో కూడా త్వరగా కనిపించదు. కాబట్టి మిగతా పరీక్షలు వేరు, ఈ పరీక్ష వేరు, కాంపిటీటివ్ ఎగ్జాము ఖచ్చితంగా మీ యొక్క భవిష్యత్తుని నిర్ణయించేది కాబట్టి మీరు చాలా హాయిగా, ప్రశాంతంగా, సంతోషంగా నేను చెప్పిన చిట్కాలు పాటిస్తూ రాసేయండి. ఖచ్చితంగా మీకు డెఫినెట్‌గా మీరు స్కాలర్‌షిప్‌కి అర్హత సాధిస్తారు. అలాగే కొంతమంది కామెంట్స్‌లో ఎన్ని మార్కులొస్తే పాస్ అండి? ఎన్ని మార్కులు రావాలి? పలానా కేటగిరీకి అయితే నాకు సీట్ వస్తుందా? అంటూ కొన్ని ప్రశ్నలు కామెంట్ రూపంలో రావడం చూశాను. విద్యార్థులారా, మీరు పరీక్ష రాస్తున్నారు. మీకొక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఖచ్చితంగా నేను స్కాలర్‌షిప్ సాధించగలను. అసలు మార్కులు ప్రసక్తే వద్దు. పాస్ అనేది నామ్ కహా. పాస్ అయితే మీకు స్కాలర్‌షిప్ వచ్చేస్తుందా? రాదు కదా! అంటే మీరు రాసిన 180లో బెస్ట్ మార్క్స్ ఏవైతే ఒక ఆర్డర్ ప్రకారం తీస్తారో ఆ ప్రకారమే మనకి
ఎలిజిబిలిటీ వస్తుంది. మీ ప్రాంతంలో సపోజ్ మీ మండలంలో హైయెస్ట్ ఎవరు స్కోర్ సాధించారో వారికే ఖచ్చితంగా ఈ యొక్క స్కాలర్‌షిప్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బెస్ట్, యూ ఆర్ ద బెస్ట్ అంతే. పాస్ గురించి, మిగతా కేటగిరీల గురించి, రిజర్వేషన్ గురించి, వాటి గురించి అస్సలు ఆలోచించొద్దు. మీ పని మీరు చెయ్యండి. అర్థమైందా? మీరు చదివారు, ప్రజెంటేషన్ చేయండి. చక్కగా ప్రజెంటేషన్ చేస్తే ఉన్నవారిలో రాసిన వారిలో మీరే బెస్ట్ అయితే మీరే సెలెక్ట్ అవుతారు కదా! కాబట్టి మీరందరూ కూడా బాగా రాస్తారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. మీరు చక్కగా రాసిన తర్వాత మీరెలా రాసారో ఈ వీడియోలో కామెంటు చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.